ఈ యాత్రకు పోవాలా, ఈ పండగకు పోవాలా, ఈ షిరిడికి పోవాలా, ఈ కాశీకి పోవాలా, ఎన్నో యాత్రలు బయట ఉన్నాయి. కానీ అన్ని యాత్రలు చేస్తే భగవంతుడు మన లోపలనే ఉన్నాడని బాబా గారు చెప్తారు. ఈ జీవాత్మ లేకపోతే నేను ఇక్కడ కూడా రాను, వస్తుంటేనా నేను ఎక్కడికి వెళ్ళి వస్తుంటే. మరి ఇది ఒక యాత్రనే కదా, నాకు ఈ యాత్ర చేపిస్తున్నాడు కదా. మళ్ళీ ఇంకా దేవుడు ఎక్కడ ఇక్కడనే ఉన్నాడు. యహా అయితే యహా నైతో వహబీ నై అన్నాడు బాబా. ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేకుంటే అక్కడ కూడా ఉండడు దేవుడు. ఇక్కడ ఆత్మ ఉంటేనే, ఆత్మ దేవుడు ఉంటేనే నేను ఈ పనులన్నీ చేయగలుగుతున్నా, ఈ మాట్లాడగలుగుతున్నా. 2 మాటలు బాబా ఇచ్చిన కృపా ప్రసాదాన్ని, జ్ఞానాన్ని ఇంత 2 మాటలు మాట్లాడుతున్నా. నేను ఒక అజ్ఞానిని, అసలు గురువు అంటే తెలియదు, ధ్యానం అంటే తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఇవాళ ఈ రోజు నిలబెట్టిండు అంటే అది బాబా కృప. ధ్యానం అంటే భయపడుతుంటే, ధ్యానం అంటే ఎలా కూర్చోవాలో కూడా తెలియదు. మాట్లాడాలి అంటే కూడా బాబా ఒకరోజు అన్నారు, భయ్ నువ్వు మాట్లాడాలి అన్నాడు. కార్యక్రమంలో మాట్లాడు భయ్ అన్నాడు. నేనన్నా బాబా నాకు భయం పడుతుంది, మైక్ పట్టుకోమంటే భయం, మాట్లాడమంటే నాకు భయం అవుతుంది, శరీరం వణుకుతుంది బాబా, నేను మాట్లాడాను. భయ్ తుమ్ క్యూ డरते, हम है ना तुम बात करो, 2 बात करो। बत्ती नहीं बुझ जाती, क्या रंग भरा है दुनिया में, भगवान तुम्हारे नैनों में टुकड़े जो बड़ा। इस बंगले को 9 दरवाजे, 10वीं खिड़की खोल, उसमें लाल भरे आने मोल, भगवान का ठिकाना बताए दी उस पर। गुरु ढूंढो हर उसको पहचानो, ये मंदिर में नहीं, यही मंदिर में है। तो तिरकुट शिखर बोलते कोई, इसको आकाश बोलते कोई, ये चंद्र है, सूरज है, ये भीमा है, चंद्रभागा। सरस्वती पीछे से सुषुम्ना नाड़ी, इसको बोले सो है। हम उल्टा बना दिए, चलो भागो गोदावरी। और ये गोदावरी वैसी है, इसमें गोदावरी। आत्मा शुद्ध करने का है, बाकी कुछ महात्मा का अनुभव है, मेरा भी अनुभव है। पूरा भारत घुमा में, तीर्थ पूरा करके देखा। पंढरपुर गया, पूरा हरिद्वार, ऋषिकेश, पूरा धुना में जितने महात्मा, खाली मेरे को नमस्कार कराने, ऐसा मेरे साथ बात कराने, मेरे पास आके बैठाने, और नमस्कार भी नहीं करा था। ये मेरे को यहाँ मिल गया।